తర్వాత ఫస్ట్ ప్రాక్టీస్ ఎవరి దగ్గర చేశారండి? నేను ఫస్ట్ ఒక 6 months వరంగల్లో శంకరయ్య గారని వారి దగ్గర చేసినాను. సరే వారి దగ్గర కొంత సివిల్ ప్రాక్టీస్ ఉండేది, కొద్దిగా ఆయనతో కొంచెం ఇంకా సార్ రెగ్యులర్గా రాకుండా ఉండేది. ఒకటే జూనియర్ని, నాకే అంత బర్డెన్ ఉండేది, కొంత నేర్చుకున్నది మాత్రం వాస్తవం. కానీ అక్కడ నుంచి వెంకటేశ్వరరావు గారిని, అర్షణపల్లి వెంకటేశ్వరరావు గారిని ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, 1962 ఎమ్మెల్యే, ఉమ్మడి కమ్యూనిస్ట్ నుంచి, చాలా పెద్ద డయాలర్, చాలా నోటెడ్ అడ్వకేట్. వారి దగ్గర 10-14 మంది జూనియర్లు ఉండేవాళ్ళు. అయినా కూడా ఒక ఫైన్ మార్నింగ్ పోయి పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుని వారి ఆ కింద జూనియర్గా జాయిన్ అయినాను. 6 months 84 April 20th ఎన్రోల్ అయినాను. ఒక 6 నెలలు శంకరయ్య గారి దగ్గర చేసిన తర్వాత వెంకటేశ్వరరావు గారి దగ్గరికి షిఫ్ట్ అయిపోయాను. అక్కడ నుంచి నా ప్రాక్టీస్ తనం బాగుందని చెప్పాలి. ఎందుకంటే చాలా పెద్ద ఆఫీసు, చాలా లర్నెడ్ అడ్వకేట్ ఆయన, మొత్తం జిల్లాలో తెలిసినటువంటి. ఓకే, అంటే అక్కడ ఎక్కువగా సివిల్ కేసులు క్రిమినల్ అంటే అది ఆఫీస్ ఆల్మోస్ట్ దట్ ఈస్ బ్రాండెడ్ యాజ్ ఎ క్రిమినల్ ఆఫీస్. సరే సివిల్ మ్యాటర్లు ఉండేవి, కానీ క్రిమినల్ ఆఫీస్ కింద పేరు. ఆయన నిజంగా కూడా క్రిమినల్లో చాలా దిట్ట, చాలా వండర్ఫుల్ అడ్వకేట్. అండ్ నేను ఒక్కనే కాదు, ఆ ఆఫీస్లో జాయిన్ అయిన మెజారిటీ అడ్వకేట్స్ ఇలా వరంగల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అందరు క్రిమినల్ ప్రాక్టీస్లో చాలా దిట్ట. ఓకే, అంటే మీరు ఫస్ట్ టైం కోర్టుకు వెళ్ళేటప్పుడు, అంటే మీరు అంతవరకు మీరు ఎంఎస్సి ఫిజిక్స్ ఆ మైండ్ సెట్లో ఉన్నారు. జనరల్గా కోర్టు సినిమా సీన్ అనగానే సినిమాలో చూపించినట్టు యువర్ ఆనర్, ఆర్డర్, ఇటువంటి డిస్కషన్ ఉంటాయి. ఆ విధంగా ఉంటుందని కోర్టులు అనుకున్నారా, లేదా న్యాచురల్గానే కోర్టు ఉంటుంది? అంటే సినిమాలు చూసి లాలో ఎంటర్ కాకముందు మనం సినిమాలే చూస్తాం, కోర్టు అనేది మనకు తెలియదు కాబట్టి దానిలో ఆ దృక్పథం ఉన్నామని నిజమే. కానీ లా చేసేటప్పుడు మాకేమిటంటే, మా నక్కలగుట్లో నేను ఉండే ఆ ప్రాంతానికి, తర్వాత ఆర్ట్స్ కాలేజ్కి మధ్యలో కోర్టు ఉండేది. ఓకే, సో సాయంత్రం కూడా మాకు ఈవినింగ్ కాలేజ్ లా, అందుకోసమని ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు ఏంటంటే మధ్యాహ్నం అట్లా 3 గంటలకు 4 గంటలకు బయలుదేరి అలా కోర్టు హాల్ టచ్ చేసుకుంటూ అప్పుడప్పుడు కోర్టులో కూర్చొని. తర్వాత మేము లా చేసేటప్పుడు కూడా ఫైనల్ ఇయర్లో కోర్టులు తీసుకెళ్ళాం. సో దాంతో ఈ సినిమాలో ఉండే డ్రామాటిక్ సీన్స్ కోర్టులలో ఉండవు. కోర్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అక్కడ ప్రాక్టికల్గా ఉంటుంది అనేది తెలిసింది. కాబట్టి మనం అడ్వకేట్గా ఎంటర్ కాగానే నర్వస్నెస్, అయ్యో ఇలా లేదు అలా లేదు అనుకుంటే అవకాశం లేదు. ఓకే, అంటే ఫస్ట్ మీరు కోర్టు, అంటే మీరు చెప్తున్నాను అర్చమల్లి గారి దగ్గర క్రిమినల్ ప్రాక్టీస్, వెంకటేశ్వర గారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు మీరుగా ఫస్ట్ కేసు ఏది తీసుకున్నారు? నాకు నేనుగా అంటే సార్ దగ్గర చేస్తూనే, మా సార్ దగ్గర ఒక గొప్ప గుణం ఏంటంటేనండి, నార్మల్గా సీనియర్లు అందరూ జూనియర్లు రెడీలు నాట్ రెడీలు చెప్పడానికి, పాసులు చేయించడానికి అట్లా కొంతకాలం అలా పెడతారు. ఆయన అలాగా పోయినాక ఒక 2-3 నెలల్లోకే నేను కానీ, మా చనిపోయిన నా మిత్రుడు మల్లారెడ్డి గారు కానీ ఇంకా చాలామంది, మాకు 3 నెలలు 4 నెలలకే సారు మ్యాజిస్ట్రేట్ కోర్టులలో ఉన్న అన్ని కేసులు కూడా ఆయన ఈ మేడ్ ఇట్ ఎ ప్రిన్సిపల్, ఆయన అటెండ్ కాకపోయాడు. ఎంతో ఇంపార్టెంట్ అయ్యి ఉండి క్లయింట్ చాలా ఇంట్రెస్ట్గా మీరే రావాలంటే తప్ప వచ్చేవాడు కాదు. జూనియర్లను పిలిచి ఆ కేసులన్నీ కూడా మీరే చేయాలి, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా దగ్గరికి వచ్చి అడగండి, ఆయన గైడెన్స్ చేస్తాను, కానీ ధైర్యంగా పోయి చేయండి. ఏదైనా మిస్టేక్ జరిగినా బాధపడకండి, అప్పలేట్ కోర్టులో నేనున్నాను, నేను చూసుకుంటాను అనేటువంటి ధైర్యం ఇవ్వడం వలన మేమే చేసేవాళ్ళం. కానీ నాకేమైంది అంటే, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు, జిల్లా జడ్జి కోర్టులకు నేను ఇన్ఛార్జ్ పెట్టాను. మ్యాజిస్ట్రేట్ కోర్టులన్నిటికీ నా మిత్రుడిని మల్లారెడ్డి గారిని ఇన్ఛార్జ్ పెట్టాను. లేరు, ఆయన యాక్చువల్గా చనిపోయారు. సో నేను ఫస్ట్ కేసు అంటే కరెక్ట్గా గుర్తులేదు, కానీ నాకు మా సారు ఒక మర్డర్ కేసుని, చాలా ఇంపార్టెంట్ మర్డర్ కేసుని ఐ విట్నెస్ అంతా చేసిన తర్వాత ఐఓ కాడికి వచ్చి, డాక్టర్ కాడికి వచ్చేసరికి ఆయన ఎందుకు హైదరాబాద్కు ఈ పని మీద చాలా అర్జెంటుగా రావాల్సి వచ్చింది. సివై సోమయాజులు గారు తర్వాత హైకోర్టు జడ్జి అయి రిటైర్ అయ్యారు. వారు మా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి. అప్పుడు నాకు పిలిచి సార్ ఆ డిపోజిషన్స్ అని ఇచ్చి, మనం నేను ఫాలో అవుతున్నాను, నువ్వు ఫాలో అవుతున్నావు, ఈ కేసు ఇలా ఉంది కదా, నువ్వు ఈ పాయింట్స్ మీద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వస్తాడు, డాక్టర్ వస్తాడు, ప్రొసీడ్ విత్ నాకు ఇచ్చాడు. నేను పోయినాక ఒక 8 నెలలకు 6 నెలలకు పోయింది. ఒక 6 నెలలకు 8 నెలలకు ఒక జూనియర్ మర్డర్ కేసులో ఐఓను క్రాస్ ఎగ్జామిన్ చేయడం, డాక్టర్ని చేయడం అంటే ఇది నిజంగా కూడా ఒక గ్రేట్ థింగ్. అంటే ఈ ఆపర్చునిటీ నా గొప్పతనం కాదు, సీనియర్ గొప్పతనం. నన్ను నమ్మి నాకు ఆ కేసు అంత ఫైనల్గా ఐఓను క్రాస్కి ఇవ్వడం అనేది గ్రేట్. కాకపోతే ఏంటంటే నమ్మకం మనం కుదిర్చాం. సీనియర్ పిల్లాడు కష్టపడుతున్నాడు, రెగ్యులర్ వస్తున్నాడు, వీడు చేయగలుగుతాడని భావనలో ఆయన ఉన్నాడు కాబట్టి మనకి ఇచ్చాడు. బట్ ఎనీ హౌస్ దట్ క్రెడిట్ గోస్ టు సీ. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.